తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వరుణ్, తప్పులు అందరూ చేస్తారా? సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు మీ అమ్మలాగే నలిగిపోతూ ఉంటారు. నువ్వెందుకురా మీ అమ్మను బాధపెట్టి దూరం అయిపోతావు? దీనికి నేను ఒక పరిష్కారం ఆలోచిస్తాను. కిరణ్కి న్యాయం జరిగేలా చూస్తాను. బాధపడుతున్నారా? ఎవరిని అర్థం చేసుకోవాలో, ఎవరి గురించి బాధపడాలో అర్థం కాని అయోమయంలో పడ్డాను. ఈ ఇంట్లో ఇలాంటివన్నీ జరగడానికి ముఖ్య కారణం మేఘనక్క మాత్రమే. ఆ నక్క మాత్రమేనని నాకు తెలుసు. సార్, నిషా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పేరు నిషా కాదని బుకాయిస్తున్నారు సార్. మన జ్యూరిస్డిక్షన్ కాదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం సార్. సరే, వదిలేయండి. ఎవరేమైతే మనకేంటి? ఎంక్వైరీ ఆపేయండి. ఓకే సార్. ఇదేంటి ఆయన ఫోన్ ఇక్కడుంది? ఆయన నా ఫోన్ తీసుకుని వెళ్ళినట్టున్నారు. ఏ పని మీద ఆయనకి ఫోన్ చేస్తున్నారో ఏంటో. హలో కిరణ్, మీరు అర్జెంటుగా పబ్బుకి రావాలి. ఇవాళ ముఖ్యమైన విఐపీలు మన పబ్బుకి వస్తున్నారు. మీ పాటలు విన్నాక మళ్ళీ మీరే పాడాలి అని అంటున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. మీరు తొందరగా వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. పాటలు పాడే ఉద్యోగం, కానీ ఎక్కడ, ఎందుకు, ఏంటి ఇలా ఏమీ నన్ను అడగకూడదు. మధురిమా నీవే కదా ఓ ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా నీవే కదా రాగం నీవై శృతి చేయగా పాటయ్యానుగా అనుకున్నట్టు నా లోకమే నీవయ్యావుగా నీడలాగా తోడు ఉండే శ్వాసే నీవుగా చీకటింట దీపమల్లే కాంతి నీయగా ఓ ప్రియతమా ఈ
కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నీవే కలల తీరం అలను నేనై చేరనా నాలో కదులు భావం మధురగానం చేయగా నేనంటూ చేసేది వనవాసమే దారంటూ చూపేది నీ స్నేహమే వెండి ముబ్బుల్లో నింగి వీధుల్లో సాగిపోదాములే ఓ ప్రియతమా ఈ సరిగమా ఆ మధురిమా నీవే కదా గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే. ఇంత ఉత్సాహంగా ఎందుకున్నారో చెప్పండి. నాకు ఉద్యోగం దొరికింది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఏంటుషా లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావు? అడిగేది నిన్నే. అప్పుడప్పుడు వెలుతురు భయాన్ని కలిగిస్తే చీకటి అండగా నిలుస్తుంది. సర్లే గాని ఈరోజు జరిగిన విచిత్రం చూసావా? ఎప్పుడూ లేంది. ఎందుకో ఈరోజు మన ఫోన్లు మారిపోయాయి. ఫోన్లు మారిపోతే పర్వాలేదు, మనుషులు మారకుండా ఉంటే చాలు. నీకేమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలో తెలియక, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఇలా మాట్లాడుతున్నాను. బా నువ్వేం అడగాలనుకుంటున్నావు? సూటిగా అడుగు. ఎందుకు ఇలా డొంక తిరుగుడుగా? ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? మీరు చేస్తున్న జాబ్ గురించి అబద్ధం ఎందుకు చెప్పారు? ఏం మాట్లాడుతున్నావు? మీ ఫోన్ కి క్లబ్ మేనేజర్ ఫోన్ చేశాడు. ప్రాణంగా భావించే మనిషి అబద్ధం చెప్తే ప్రాణం లేని ఫోన్ నిజం చెప్పింది. నిజం దాచానని అనుకున్నా, అబద్ధం ఆడానని అనుకున్నా. అది నిన్ను బాధ పెట్టకూడదనే. అయినా నేనేం తప్పు చేయట్లేదు. తప్పు చేస్తున్నట్టు మీకు అనిపించకపోతే ఫలానా ఉద్యోగం చేస్తున్నానని నాకెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం నాకు కనిపించలేదు. పైగా మనం ఉన్న పరిస్థితుల్లో అక్కడొచ్చే డబ్బు చాలా అవసరం. ఇక్కడ సమస్య డబ్బు ఒకటి కాదండి. ఆ డబ్బుల కోసం మీరు పడే ఇబ్బందిని నేను తట్టుకోలేకపోతున్నాను.
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నా తాకట్టు వదిలించడం అవసరం లేదు. నువ్వు అనవసరమైన విషయం గురించి బాధపడుతున్నావు. ఈ కన్నీళ్లు నా కోసం కాదండి, మీకోసమే. సంగీతాన్ని సర్వస్వంగా భావించిన మీరు ఈరోజు తాగి తోలే వాళ్ళ ముందే అదే సంగీతాన్ని అమ్ముకుంటున్నారు. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అందరు కళాకారులు చేసేది ఇదే. నా సంగీతంతో వాళ్ళని అలరిస్తున్నాను, దానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అయినా సంగీతం ప్రకృతి మనకిచ్చిన బహుమానం అంటారు. ఆ బహుమానాన్ని 10 మందితో పంచుకుంటున్నాను. అది తప్పెలా అవుతుంది? మీ సంగీతం వేద మంత్రం లాంటిది. డబ్బు కోసం అది చావు మంత్రంలా మారిపోతే నేను తట్టుకోలేను. సారీ ఉషా, అబద్ధం చెప్పి తప్పు చేశానేమో కానీ డబ్బు సంపాదన కోసం ఇప్పటికీ అదే చెప్తా. ప్లీజ్ ఈ నిజం దాచినందుకు మరోలా అనుకోకు. చూడు, ఇక నుంచి నిన్ను బాధ పెట్టే ఏ పని నేను చేయను. ఈ క్షణమే ఆ పనిని నేను వదిలేస్తున్నాను. ఐ ప్రామిస్. నా పేరు తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిరణ్ ఫాదర్ని. సార్ మీరా? మీరు నాకు మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి సార్, ఏ విషయం గురించి? కిరణ్కి మీ ఆల్బంలో పాడే అవకాశం ఇచ్చింది మీరేనా? అవును సార్. మళ్ళీ వచ్చి అవకాశం అడగలేదా? అడిగారు సార్. మరి ఇప్పుడెందుకు అవకాశం ఇవ్వలేదు? పబ్లో పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పాపంలో నేను కొంత భాగం అయ్యాను. పాపం పుణ్యం భగవంతుడికి వదిలేద్దాం. మీ ఆల్బంలో పాడినప్పుడు ఆ పాట హిట్ అయింది కదా, మీకేం నష్టం రాలేదు కదా, మరెందుకు అవకాశం ఇవ్వలేదు మీరు? అది సార్, అది ఆ పాపంలో మీరు కొంత భాగం పంచుకున్నానన్నారుగా, మిగతా భాగం ఎవరు పంచుకున్నారు అనే కదా దాని అర్థం. ఎవరు? మీ పెద్ద కోడలు మేఘన వాళ్ళ నాన్న శంకర్. కిరణ్కి పాడే అవకాశం ఇస్తే నా ఆడియో కంపెనీ నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరించారు. తప్పని తెలిసిన కిరణ్ అవసరం నాకున్నా, అతనికిప్పుడు పాడాల్సిన అవసరం వచ్చినా నేను అవకాశం ఇవ్వలేకపోయాను. అర్థమైంది. మీరు వెంటనే కిరణ్ని పిలిచి పాడే అవకాశం ఇవ్వండి. సార్, కానీ ఆ శంకర్... భయపడకండి, అతని సంగతి నాకు వదిలేయండి. మరోసారి మిమ్మల్ని బెదిరించకుండా, మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఆ హామీ మీరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది సార్. కిరణ్ గారికి తప్పకుండా అవకాశం ఇస్తాను. కాదు, అలాంటి మంచి గాయకుడు నా ఆల్బంలో పాడే అదృష్టాన్ని నేను దక్కించుకుంటాను. అంతేకాదు, అతనికి ఎలాంటి సమస్యలు లేకుండా నేను చూసుకుంటాను. వెంటనే ఆ పని చేయండి, మీకే సమస్యలు రావు.
ఎవరి నుంచి బెదిరింపులు రావు. అతనికి మా కుటుంబం మీద ఇంత కసి పగ ఉన్నాయని ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి ఏదో పగ పెంచుకుంటున్నారంటున్నారు? ఎవరి మీద పగ పెంచుకున్నారు? ఏం విన్నావు? అంతవరకే విన్నాను. ఏం లేదులే. ఏదో కంపెనీల మధ్య పోటీ ఉన్నప్పుడు పగ పెంచుకోవటం, టెండర్లు రాకుండా చేయాలనుకోవటం, ఇలాంటివన్నీ మామూలే కదా. అలాంటి సమస్యలు నేనున్నప్పుడు ఎప్పుడూ రాలేదే. అందుకే నువ్వు మళ్ళీ బిజినెస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? నీకు రెస్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు. అయినా నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళటం, కంపెనీ బాధ్యతలు చూసుకోవడం మొదలు పెట్టామనుకో, ఎలాంటి అవకతవకలు జరగవు. సంజయ్ మీద మీకు నమ్మకం లేదా? వాడికి వాడి మీదే నమ్మకం లేదు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. వాడికి నీ గైడెన్స్ చాలా అవసరం. వేరే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయకముందే వాడి వెనక నువ్వు ఉన్నావని బయట ప్రపంచానికి తెలిసి తీరాలి. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. సంజయ్, ఏం చేస్తున్నావు? అకౌంట్స్ ని మేనేజ్ చేయలేక ఏదో తిప్పలు పడుతున్నాను. అవునా? ఎక్కడ దొరకవు కదా? ఏమో చెప్పలేం. 50 లక్షల చెక్ మీ నాన్నకి ఇచ్చాను. అది మీ నాన్న పేరునే ఇవ్వాల్సి వచ్చింది. అదొక్కటి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు. ఆ ఆడిటర్ని అమ్మా నాన్నలు కలవకుండా ఉంటే చాలు. మీకొక బాంబు లాంటి విషయం చెప్పనా? ఏంటది? ఇన్నాళ్ళు మీ నాన్న మీ అమ్మని కంపెనీ బాధ్యతలు పట్టించుకోవద్దు అని చెప్పారు కదా. అందుకే కదా నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మీ అమ్మని ఆఫీస్కి వెళ్ళమని మీ నాన్నే ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి? మీకు వినబడిందే. నిజమా? నాకు వినబడింది. అమ్మగాని ఆఫీస్కి వస్తే చాలా లొసుగులు బయటపడతాయి. ఎలా ఇప్పుడు? ప్రతిదీ నేనే చెప్పాలా? కాస్త నువ్వు ఆలోచించు. ఇలాంటి సమస్యలు సృష్టించేది, ఇటువంటి వాటి నుంచి బయటపడేసేది నువ్వు మీ నాన్నే. నాకివన్నీ తెలీదు. ఒక పని చెయ్, మీ అమ్మని ఆఫీస్కి రావద్దని నువ్వే చెప్పు. అప్పుడు అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. నిన్ను నమ్మి నీ మీద వదిలేయమని చెప్పు. అయ్యో, మా అమ్మని మా నాన్నని ఆఫీస్కి రావద్దని చెప్పే రైట్స్ నాకు లేవు. సంజయ్, నువ్వేం చేయాలో ఆలోచించు. కానీ ఆవిడ మాత్రం ఆఫీస్లోకి అడుగు పెడితే ఒక్కొక్కటి అన్ని బయటపడతాయి. అది తెలుస్తుంది మేఘనా, కానీ సమస్యకి పరిష్కారం ఏంటి? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నాకు తోచిన సలహాలు చెప్పాను గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే ఏం చేయాలో మా నాన్నే చెప్పాలి. ముందు M&S కంపెనీకి సంబంధించిన ఫైల్స్ దాచేయాలి. తర్వాత ఆ అకౌంట్స్ కూడా మేనేజ్ చేయాలి కదా. అంతేకాదు సంజయ్, మీ అమ్మకు నాన్నకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ మోస్ట్ మేనేజర్ ఉన్నాడు. అతన్ని ఎలా మేనేజ్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటాను. గుడ్. ఒక్క నిమిషం. ఏంటి? ఇంకొకసారి మా అమ్మ నాన్న గురించి మాట్లాడే ముందు మీ అమ్మ మీ నాన్న అని చెప్పకు. మా అమ్మ నీకేమవుతుంది? అత్తయ్య గారు. గారు మస్ట్. మా నాన్న నీకేమవుతారు? మామయ్య గారు. గారు మస్ట్. మీ అమ్మ మీ నాన్న నువ్వు మాట్లాడితే నేను బహువచనాన్ని ఏకవచనం చేసి నీ అయ్యా నీ వద్దులే. అలా మాట్లాడితే దిగజారాల్సి వస్తుంది. మైండ్ ఇట్.
సంజయ్, నేను పైకి కనబడే నేను కాదని మర్చిపోకు. నేను ఈ ఇంటి కోడలుగా ఉంటూనే శంకర్ కూతురిగా చేయాల్సింది చేయాలి. ఏంటుషా, మన పేదరికం మీద కవితలు రాయడం మొదలు పెట్టావా? ఇవి కవితలు కాదండి, మన పేదరికాన్ని దూరం చేసే బిజినెస్ ఐడియాలు. ఇప్పుడు ఎందుకు ఈ బిజినెస్ ఐడియాలు? నా కోసం మీరు పబ్బులో పాటలు పాడడం మానేశారు కదా. హ్మ్, మరి ప్రస్తుతం మనం బతకడానికి, జీవితంలో ఎదగడానికి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకు హ్మ్. సరే, ఒక్కొక్కటి చెప్పు నీ బిజినెస్ ఐడియాస్. ఐడియా 1, హ్మ్. అప్పడాలు అమ్మటం. ఇప్పుడు అప్పడాలు తినేవాళ్ళు తక్కువ, అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఐడియా. ఐడియా 2, విస్తరాకులు తయారు చేసి అమ్మడం. విస్తరాకులు తయారు చేయడానికి ముందు ఆకులు ఉండాలిగా. ఈ కాంక్రీట్ జంగిల్లో అటు 60 ఇటు 20 కిలోమీటర్లు వెళ్ళినా విస్తరాకులు తయారు చేసే ఆకులు నీకు దొరకవు. ఈ ఐడియా కూడా వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఐడియా. ఐడియా 3, పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం. ఇంకా ఏ కాలంలో ఉన్నావు ఉషా? స్కూల్ వాళ్ళు అసలు పిల్లల్ని వదిలితే కదా వాళ్ళు మన దగ్గర ట్యూషన్స్కి రావడానికి. అస్సలే వర్కౌట్ కాదు. అన్నీ కుదరవు అంటే రేపటి నుంచి మనకి రోజు గడిచేదెలా? ఎక్కువ ఆలోచించుకుషా. నీ చేతిలో కావ్య సరస్వతి ఉంది, నా గొంతులో గాన సరస్వతి ఉంది. వాళ్లే మనం బతకడానికి ఎదగడానికి దారి చూపిస్తారు. కిరణ్ గారు చెప్పింది కరెక్ట్ మేడం. కిరణం వెంటనే ఉష. ఈ ఉష కోసమే కిరణం దిగొస్తుంది. ఉదయమే కవిత వస్తుంది మీకు. చాలా మంది ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను, కానీ పెళ్లికి అర్థం తెలిసింది మాత్రం మా ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టినప్పుడే. కష్టాల్లో నువ్వు తోడుగా నిలబడ్డావు. నిజంగా నేను చాలా అదృష్టవంతుడు ఉషా.